హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ అనమాట. లంచ్కి అయితే ఇక్కడ నేను దాల్చా అండ్ పులావ్ చేస్తున్నాను. దాల్చాకి సూపర్ కాంబినేషన్గా ఉంటుంది పులావ్ అన్నది. వైట్ రైస్కి అంత బాగోదండి. కంపల్సరీగా పులావ్ చేసుకుంటేనే దాల్చాకి చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది. ఈ దాల్చా వచ్చి ముస్లిం స్టైల్లో చేస్తున్నాను. అంటే ముస్లిమ్స్ ఫెస్టివల్కి చేసుకుంటారు కదా దాల్చా అన్నది. సో ఆ స్టైల్లో నేను దాల్చా చూపిస్తున్నాను. యాక్చువల్గా మా చిన్నప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి ఒక మెయిడ్ వచ్చేవారు. తను పెద్ద ఆవిడ అనమాట. సో వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. తను అడిగి నేర్చుకుంది మా మమ్మీ. సో నేనైతే మా మమ్మీని అడిగి నేర్చుకున్నాను అనమాట ఈ దాల్చా అన్నది. ఆల్రెడీ ఒక 2 times చేశాను. ఈ మధ్యలో చాలా రోజులైంది చెయ్యక. ఇంకా ఒక సబ్స్క్రైబర్ అడిగారు కదా, సో తన కోసం అని చెప్పి ఈరోజు నేను దాల్చా అయితే చేస్తున్నాను. మీరైతే కంపల్సరీగా ఇది ఒకసారి రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చినది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకంటే ముందు నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ యొక్క లైక్ నాకు చాలా విలువైంది. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ శనగపప్పు ఒక 250 ml గ్లాస్ తోటి 1 గ్లాస్ తీసుకున్న శనగపప్పు వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆనియన్స్, ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక 7 గ్రీన్ చిల్లీస్ పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 6 వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాను పొడవుగా. సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. తర్వాత ఈ శనగపప్పులో నేను కొద్దిగా పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులోనే మనము పసుపు ఆయిల్ వేసాం కదా. టొమాటోస్ వచ్చేసి 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకోండి. ఇలా ఒక కప్లో పెట్టుకోవాలి. లేదంటే మనం పప్పులో వేసామనుకోండి పప్పు సరిగా ఉడకదనమాట, పలుకులుగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక 3 to 4 విజిల్స్ వరకు పెట్టుకోండి. మీరు 4 విజిల్స్ పెట్టుకున్నా పర్లేదండి. ఎందుకంటే శనగపప్పు అనేది పలుకులుగా ఉండకూడదు, బాగా మెత్తగా ఉడికిపోవాలి. సో 4 విజిల్స్ వరకు పెట్టుకుంటే కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను ఒక 4 విజిల్స్ వరకు పెట్టుకున్నాను కదా. ఈలోపు ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగం. కొబ్బరి వచ్చేసి ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, అందులో పావు వంతు. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, చెక్క ఒక 2 అంగుళం ముక్క, అండ్ లవంగాలు వచ్చేసి ఒక 6 తీసుకోండి. దీన్ని ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. కొబ్బరి, చెక్క, లవంగ, ధనియాలు. సో ఇలా పౌడర్ చేసుకున్న దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. కంపల్సరీగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఎందుకంటే 250 ml గ్లాస్ తోటి 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నా కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని ఇలా వాష్ చేసి వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి కొత్తిమీర కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేసి ఫైన్ మసాలా లాగా పేస్ట్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ దాల్చాకి. అండ్ 1 బిగ్ సైజ్ ఆనియన్, ఒక 7 గ్రీన్ చిల్లీస్ని కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇదైతే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా దీనికి కావాల్సింది చింతపండు పేస్ట్. మీ దగ్గర పేస్ట్ లేకపోతే చింతపండుని సోక్ చేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. పులుపు మనకు తక్కువ అనిపిస్తే మరీ అయినా వేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనికి కావాల్సింది సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్. ఇవి కూడా రెడీగా పెట్టుకున్నాను. మనం ఇలా రెడీగా పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా రెసిపీ చేసేటప్పుడు మనం ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. ఇలా మనం స్టవ్ పక్కనే రెడీగా పెట్టుకున్నామంటే మనకి మర్చిపోకుండా అవి ఆ రెసిపీలో అయితే వేసుకుంటాం అనమాట. నేనైతే ఇలానే చేసుకుంటానండి. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు కొంచెం హడావిడిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ మధ్యలో పిల్లలు చేతను అడుగుతూ ఉంటారు కదా. సో అలా హడావిడిగా ఉంటుందని చెప్పి మర్చిపోతానని చెప్పి ఇలా రెడీగా పెట్టుకుంటాను. ఇది ఒక చిన్న టిప్ లాగా మీకు చెప్తూ ఉన్నాను, మీకు యూజ్ అవుతుందని చెప్పి. సో ఇక్కడ చూసారా 4 విజిల్స్ వచ్చాయి, ప్రెషర్ పోయింది. టొమాటోస్ అయితే ఇలా పైనే ఉండిపోయాయి చూడు, గిన్నె కప్లో ఉంటాయన్నమాట. ఇలా పెట్టుకోవాలి కంపల్సరీగా, లేదంటే శనగపప్పు అస్సలు ఉడకదండి. ఇంకా నేను టెస్ట్ చేసి చూస్తున్నాను శనగపప్పు ఉడికిందా లేదా అని చెప్పి. సో పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టొమాటోస్ కూడా మనము ఈ శనగపప్పులోనే వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఫైన్ పప్పు గిత్తి ఉంటుంది కదా, దాంతోటైనా మీరు పప్పు గిత్తితోటి రాముకోవచ్చు. పప్పు గిత్తితో రాముకుంటేనే బాగుంటుంది. మిక్సీకి వేసామంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఎందుకంటే పప్పు టొమాటోస్ వేసుకున్నా పర్లేదు, కానీ ఇక్కడ వంకాయ ముక్కలు వేసుకున్నాం కదా, అవి మరీ పేస్ట్ లాగా అవ్వకూడదండి. కంపల్సరీగా పప్పు గిత్తితో కానీ లేదా ఇలా మ్యాషర్తో కానీ బాగా మ్యాష్ చేసుకోండి. అందుకే నేను పప్పుని బాగా ఉడకపెట్టుకోవాలి అని చెప్పాను. ఒక 3-4 విజిల్స్ అని చెప్పాను కదా. ఉడకపోతే మరీ కొద్దిగా వాటర్ వేసి మరీ అయినా బాయిల్ చేసుకోండి. ఎందుకంటే పప్పు మెత్తగా ఉడికిపోవాలి. పప్పుని పేస్ట్లా మిక్సీలో గ్రైండ్ చేయకూడదు. కంపల్సరీగా ఇలా మ్యాషర్తో కానీ పప్పు గిత్తితో కానీ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో చూసారు కదండి, ఇక్కడైతే నేను అంతా చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఫైన్ పేస్ట్ లాగా అవ్వాలి. ఇది వచ్చేసి వంకాయ వేసుకున్నా కదా, అవి కొంచెం ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట వంకాయ అన్నది. సో ఇప్పుడు మనం ఇందులో కావాల్సినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఇది చిక్కగా ఉంది కదా, నేను 1 గ్లాస్ శనగపప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను.
ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందులో దీనికి కాసిన వేసుకుందాము. ఇక్కడైతే నేను సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, రుచికి సరిపడా సాల్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇక్కడైతే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను, ఎందుకంటే మనము గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా కొంచెం చూసి వేసుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ అన్నది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు పేస్ట్ అండి. ఇక్కడైతే చింతపండు పేస్ట్ నా దగ్గర కరెక్ట్గా సరిపోయింది, ఉన్నదంతా వేసుకున్నాను అనమాట. చెప్పాలంటే ఒక 3 టేబుల్ స్పూన్స్. మీకు ఇక్కడ 2 స్పూన్స్ వేసినట్టు అనిపించవచ్చు, కానీ తర్వాత నేను వేసుకున్నాను అనమాట. సో ఈ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, చింతపండు పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అన్నది మనం చిక్కదనం చూసుకొని వేసుకోవాలి. చెప్పాలంటే దాల్చా అన్నది కొంచెం సాంబార్ ఎలా ఉంటుందో మనకి అలానే ఉండాలన్నమాట. సో ఇక్కడ వాటర్ కూడా వేసేసుకొని కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి పోపు వేసుకోవాలి. సో పోపుకి వచ్చేసి ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. కంపల్సరీగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది, పప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి. నేనైతే ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను, మీరు కావాలనుకుంటే అందులో హాఫ్ అయినా చేసుకోవచ్చు, అన్నీ సగానికి తగ్గించి వేసుకోవాలంతే. సో ఇక్కడైతే పోపు దినుసులు వేసుకున్నాను. అండ్ ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్న 1 బిగ్ సైజ్ ఆనియన్, 7 గ్రీన్ చిల్లీస్, ఒక 2 to 3 ఎండుమిర్చి ఇవి వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతాయి కదా ఆనియన్స్ అన్నవి. నేను ప్రతి వీడియోలోనే చెప్తూ ఉంటాను ఇది. నా వీడియోని మీకు బోర్ కొట్టదు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అలాగే అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ దాల్చాలో సాల్ట్ వేసుకున్నానండి, అందుకే ఇక్కడ కొద్దిగానే వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ ఆనియన్స్ అన్నవి లైట్ రెడ్డిష్ కలర్ రావాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. అలా లైట్ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి కంపల్సరీగా. అది కూడా ఒక మంచి టేస్ట్ వస్తుంది దాల్చాలో అలా రెడ్గా వేయించుకోవడం వల్ల. చూసారు కదా ఇక్కడ ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా అన్నది, అది కూడా వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం వేసుకొని ఈ మసాలా అంతా మొత్తం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో కరెక్ట్గా ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నారంటే మొత్తం పచ్చివాసన అన్నది పోతుందన్నమాట. ఈ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ దాల్చాకి. సో కంపల్సరీగా ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఇది ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం దాల్చాని ఉడికించి పెట్టుకున్నాం కదా, అంత పేస్ట్ లాగా చేసుకొని ఆ దాల్చాని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తంగా వేసేసుకొని మనం ఈ దాల్చాని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, అంటే పొంగు వచ్చే వరకు. ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ 5 to 8 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ కొత్తిమీర వేసాం కదా మసాలాలో, సో మరి కొత్తిమీర వేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మొత్తం వేసి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇక్కడ సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ స్పైస్ కూడా అంతే అండి, మీకు కొంచెం కారం తక్కువగా అనిపిస్తే అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నాకు కారం కరెక్ట్గా సరిపోయింది. సో సాల్ట్ అయితే కొంచెం తక్కువ అనిపించింది, అందుకని చెప్పి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను. ఒకసారి పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పలావ్ చేస్తున్నాను. ఈ పలావ్కి వచ్చేసి కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఇలాచి, షాజీరా. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఏమో చెప్పాను, నేను ఎక్కువగా మసాలాలు అన్నీ వేసుకొని ఇవి మాత్రమే వేసుకుంటా అని చెప్పి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. సో ఈ మసాలా దినుసులన్నీ వేసుకున్న తర్వాత 1 బిగ్ సైజ్ ఆనియన్, ఒక 7 గ్రీన్ చిల్లీస్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. ఇక్కడ అదే చూపిస్తున్నాను, క్లిప్ మిస్ అయింది. సాల్ట్ వేసిన తర్వాత నేను వీడియో ఆన్ చేశాను అనమాట. సో కొద్దిగా సాల్ట్ వేసుకొని, నేనైతే ఇక్కడ కొద్దిగా వేయలేండి, ఒకటేసారి రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడైతే నేను 250 ml గ్లాస్ తోటి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అలా బాగా ఆనియన్స్ ఇక్కడ కూడా మనం మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 1 బిగ్ సైజ్ టొమాటో, కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా కట్ చేసి చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్, పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం కదా, ఈ టొమాటో ముక్క అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది. తర్వాత ఒకసారి టొమాటో ముక్క మెత్తబడిన తర్వాత మనం ఇందులో పెరుగు వేసుకోవాలి. పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, కంపల్సరీగా వేసుకోండి, వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా ఇప్పటివరకు ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి, మీకు తెలుస్తుంది ఇంతకుముందు ఎలా ఉండింది, పెరుగు వేసుకున్న తర్వాత ఎలా ఉండింది అనేది తెలుస్తుంది. నేనైతే మస్ట్ అండ్ షుడ్గా వేసుకుంటాను. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఇదంతా మీరు ప్రాసెస్ని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే పెరుగు వేసిన తర్వాత కొంచెం వాటరీగా అనిపిస్తుంది, ఆ వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట మొత్తంగా.
అండ్ చూసారా ఇక్కడైతే వాటరీగా ఏం లేదు, మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో టోటల్గా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. అది సోనా మసూరి రైస్కి అయితే. రైస్ని కూడా నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకున్నాను. అదే బిర్యానీ రైస్ అయితే ఒక 20 మినిట్స్ సోక్ చేసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని 2 విజిల్స్ మాత్రమే పెట్టుకోవాలి బిర్యానీ రైస్కి. అదే సోనా మసూరి రైస్కి అయితే 3 విజిల్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. అప్పుడు మీకు చాలా పొడి పొడిగా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి సాల్ట్ ఒకసారి చూసుకొని మనకి తక్కువ అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని అయినా చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను స్టార్టింగ్లోనే రైస్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒకసారి రైస్ని మీరు ముందే పోపులో వేయించుకున్నారనుకోండి, అప్పుడు హాట్ వాటర్ వేసుకోండి. లేదా ఇలా వాటర్ని ముందే వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ వేసుకోండి. అప్పుడు ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది. సో ఇక్కడైతే నేను 3 విజిల్స్ పెట్టేసుకుంటున్నాను. చూసారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఏంటంటే పాప ఊరెళ్తుందనమాట, అందుకని చెప్పి ఇంకా తొందర పెట్టేశారు. వచ్చి ఉన్నట్టుండి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యారనమాట. మా ఇంట్లో ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు, నాకు ముందే ఏది చెప్పరు, వాళ్ళు అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి వెళ్తారనమాట. సో ఇంకా అందుకని చెప్పి త్వరగా చేయి మమ్మీ ఇంకా తినేసి వెళ్తాను అంటే, ఇంకా ట్రైన్ అనేది మనకి ఆగదు కదా, టైంకి వెళ్ళిపోవాలి. సో ఇంకా అందుకని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ అన్నది. నేను మీకు చేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అనేది. సో దాల్చా చూసారా ఇలా సాంబార్ లాగా చిక్కగా చేసుకోవాలి దాల్చాని. మరీ వాటరీగా చేసుకున్నారనికే అస్సలు టేస్ట్ ఉండదండి. కంపల్సరీగా ఇలా ట్రై చేయండి. సో ఇక్కడ చూసారా తను వచ్చేసి మా మరిది వాళ్ళ పాప, అంటే మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట, తమ్ముడి వాళ్ళ కూతురు. సో వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ రోజు అయితే మా హస్బెండ్ పాప మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. సో అందుకని చెప్పి వచ్చేటప్పుడు పాప తను వచ్చి మా హస్బెండ్ వాళ్ళతో వచ్చింది. తన రియల్ నేమ్ నాకు గుర్తుకు లేదు. అదేంటి మీ మరిది కూతురు పేరు మీకే గుర్తుకు లేదా అనుకోకండి. ఎందుకంటే తనని చిన్నప్పటి నుంచి లవ్లీ అనే పిలుస్తామన్నమాట. తన నిక్ నేమ్ లవ్లీ, ఎక్కువగా లవ్లీ అనే పిలుస్తాము. సో అందుకని చెప్పి నాకు గుర్తుకు లేదనమాట. ఏ పేరుతో అయితే పిలుస్తామో ఇంక అదే నోటెడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారా పులావ్ అండ్ దాల్చా చాలా ఎమ్మీగా ఉందండి. నేను వైట్ రైస్లోకి ఎందుకు బాగోదన్నా అంటే నేను నైట్కి వైట్ రైస్ చేసుకొని రైస్లోకి తిన్నాను. అసలు ఏమంత నాకు టేస్ట్ నచ్చలేదు. కానీ పులావ్లోకి మాత్రం సూపర్గా ఉంది. మా పాప నేను ఇక్కడ ఉడికించేటప్పుడు టేస్ట్ చూస్తా అని చెప్తే కొద్దిగా చేతిలోకి వేశాను. సేమ్ దాల్చా లాగా ఉంది మమ్మీ అనింది. తను ఏమనుకుందంట నేను చేస్తుంటే సాంబార్ అనుకుందంట. తను నేను చేస్తుంది దాల్చానే అని చెప్పాను. అవునా అయితే త్వరగా చేయి మమ్మీ, నేను తినేసి వెళ్తాను, టైం అవుతుంది అనింది. నేను అదే చెప్తున్నాను, నువ్వు అప్పటికప్పుడు చెప్పావు, నాకు ముందే చెప్తే నేను ముందే చేసేదాన్ని కదా అని. ఏంటంటే నేను మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ బాబుకి లంచ్ బాక్స్ కట్టించిన తర్వాత ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి, అవి చేసుకొని తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ వీడియో ఎడిటింగ్ చేసి నేను ఒక వీడియో మీకు అప్లోడ్ చేశాను కదా, అలా అదంతా చేసుకొని మీకు 12 o'clock నేను వచ్చేటట్టు అప్లోడ్ చేస్తాను అనమాట. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఏదైనా చేస్తే, ఒకవేళ రెసిపీ ఏదైనా వెరైటీగా చేస్తే అది మరి నేను వీడియో తీయాలన్నమాట. అంటే ఈ బిఫోర్ డే నేను అలానే చేశాను. మీకు ఇది ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను కదా దాల్చా, సో అది వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. సో అలాగా నాకు డే అంతా బిజీగా గడిచిపోతుందండి. ఏదో ఆఫ్టర్నూన్ ఒక 2 hours అలా రెస్ట్ దొరుకుతుంది నాకు. నేనైతే కంపల్సరీగా పడుకుంటాను. ఎందుకంటే నాకు నైట్ నేను ఆఫ్టర్నూన్ పడుకోకపోయినా నాకు నైట్ నిద్ర అన్నది పట్టదనమాట. ఒక 12 అయినా 1 అయినా సరే పట్టదు. సో ఇంక కంపల్సరీగా మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మనం పడుకొని రెస్ట్ తీసుకోవాలి కదా. పడుకుంటేనే కదా మన మైండ్కి కూడా రెస్ట్ ఉంటుంది. ఏదో నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను, మరి మీరు బోర్గా ఫీల్ అవ్వకండి. చాలామంది నా బ్లాగ్స్ లైక్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక చిన్న సజెషన్ లాగా నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అంతా నాకే తెలుసు అని నేను ఎప్పుడు అనుకోను. ఏదో నాకు తెలిసింది నేను మీకు చెప్తూ ఉంటాను. మీకు ఏదైనా తెలిసినా సరే నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడైతే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడైతే మా హస్బెండ్కి పాపకి అందరికీ చాలా బాగా నచ్చింది. మా లవ్లీ అయితే అక్కడ భోంచేసింది కదా, ఫుల్ అయిపోయిందని చాలా పెద్దమ్మ అనింది. మరి ఇంకొకసారి ఆఫ్టర్నూన్ ఇంకా మా హస్బెండ్ పాప వెళ్ళిపోయారు. ఇంకా నేను పడుకున్నా, తనకు మరీ తినాలనిపించి మరీ అడిగి పెట్టించుకొని తినింది అనమాట. సో అంత బాగా నచ్చింది తనకి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వకండి, ఓకేనా. ఎలా వచ్చిందో కూడా మరి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇంక ఇక్కడైతే మేము ఏదో మాట్లాడుకుంటూ భోంచేస్తూ ఉన్నాము. సో చూసారు కదండి, ఈరోజు నా వ్లాగ్ అన్నది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్ షాపింగ్ వ్లాగ్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మేబీ డిమార్ట్ షాపింగ్ వ్లాగ్ అయినా రావచ్చు. పెసరట్టు అడిగారు ఒక సిస్టరు, సో మేబీ అదైనా రావచ్చు. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. నా వీడియో కనుక మీకు, నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా విలువైంది. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.